పేకేరు గ్రామంలో గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ప్రతి ఇంటిని కూడా సందర్శించి స్థానిక గ్రామస్తులకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకుని వాటి పరిష్కారానికి ఒక మార్గం, ఒక ప్రణాళిక ఏర్పరచుకునే విధంగా ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేకేరు గ్రామంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి ఒక ప్రణాళిక ప్రకారం రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఈ గ్రామంలో ఎన్నికల సమయంలో కానీ తర్వాత కానీ ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తాం. ఈరోజు ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి గరువు నుంచి శ్మశానం వరకు ఉన్నటువంటి అతిపెద్ద డ్రైన్ సమస్య ఉంది. దానికి ఇప్పటికే 40 లక్షలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి 20 లక్షలకు నిధుల్ని త్వరలోనే కేటాయించి ముందుగా 20 లక్షలతో కూడా డ్రైన్ పనులు ప్రారంభిస్తాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని సీసీ రోడ్లు కానీ శ్మశాన వాటికి దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటిని కూడా ఇప్పటికే ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వాటితో పాటుగా ఇక్కడ సెటిబలిజ కమ్యూనిటీకి సంబంధించి మల్టీపర్పస్ హాల్ని ఏదైతే హామీ ఇచ్చామో దానికి కూడా త్వరలో నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా 2 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిస్థితి పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకం వలన ఒక చెరువులో ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పేది శ్మశాన వాటికలో తీసుకొచ్చినటువంటి మట్టిని బూడిదని తెచ్చి చెరువు గట్టులు నింపడం ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది చాలా ప్రజల సెంటిమెంట్లతో ఆడుకునే విధంగా ఈరోజు శ్మశానంలో మట్టిని తీసుకొచ్చి చెరువులు నింపి చెరువు గట్టులు నింపి బిల్లులు చేసుకున్నటువంటి గనులు ఈ గ్రామంలో ఉన్నారు. అలాగే రజకు చెరువుకి సంబంధించి దాన్ని కూడా పునరుద్ధరిస్తాం. రాబోయే 2027 సమ్మర్కి ఈ 2 చెరువుల్ని పునరుద్ధరిస్తాం, మరలా అభివృద్ధి చేస్తాం. అలాగే అక్కడ ఏదైతే పెద్ద చెరువు ఉందో దానికి సంబంధించి ఈ గ్రామస్తులకి ఈ గ్రామ దర్శిని సాక్షిగా ఈరోజు నేను ఇచ్చేటటువంటి హామీ వచ్చే సమ్మర్కి అక్కడ చెరువు పనులు పూర్తి చేసి అక్కడ మీరందరూ కూడా కలిసి వస్తే తప్పనిసరిగా అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాను. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కాపు కమ్యూనిటీకి సంబంధించి మల్టీపర్పస్ హాల్ అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. దానికి కూడా నిధులు కేటాయించే విధంగా ఈ సంవత్సరం చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా గుర్తు పెట్టుకుని చేసేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే పేకేరు గ్రామానికి సంబంధించి నెట్టలవారు తోటలో ఇప్పటికే అక్కడ రామాలయానికి పునర్నిర్మాణానికి నిధులు అడిగారు. ఆ నిధులు కేటాయించడం జరిగింది. అలాగే అక్కడ నెట్టలవారు తోటలో డ్రైన్లు కానీ సీసీ రోడ్లు అన్నీ కూడా గతంలో నేను శాసన